ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీనిలో మనం చిటికెడు ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి ఒక 10 మినిట్స్. చూడండి, ఇప్పుడు పసుపును చిటికెడు సాల్ట్ వేసానండి. ఇది మొత్తం మనం మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు స్క్వీజ్ చేసుకోవాలండి. దీనిలో ఉన్న చేదంతా పోతుంది. మంచిగా ఫ్రై అయితే కనుక ఆ చేదు అనేది అస్సలు ఉండదండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తము స్క్వీజ్ చేసి పెట్టండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంటే వాటర్ దీనిలో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు కంప్లీట్ గా స్క్వీజ్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మినిట్స్ అయిందండి. దీన్ని కంప్లీట్ గా ఇలా స్క్వీజ్ చేసి వేరే బౌల్లో పెట్టుకున్నాం. చూసారా ఎలా వస్తుందో జ్యూస్. ఇలా మొత్తం తీసేసుకోవాలండి. అప్పుడు చేదు అనేది అసలే ఉండదు. అంతా ఇలా చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్క్వీజ్ చేసి పెట్టేసానండి. ఇప్పుడు దీనిలో ఎంత జ్యూస్ వచ్చిందో ఒకసారి చూడండి. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందండి జ్యూసు. ఇది కూడా తాగొచ్చు, యాక్చువల్గా మంచిది. షుగర్ బీపీలు ఏమి రావు. బట్ ఏంటంటే పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు కదండి, అందుకనే స్క్వీజ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆయిల్ పెట్టేసానండి బాండి పెట్టుకొని. ఇది హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఫస్ట్ మనము కాకరకాయ పీసెస్ వేసుకోవాలండి. నేను చెప్పాను కదా, ఫ్రైలు దేనిలోనైనా ముందు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుంటే తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, ఆయిల్ హీట్ ఎక్కింది. దీనిలో వేసేద్దాం. కంప్లీట్గా వేగిన తర్వాత అప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. చూడండి, పోపు కూడా వేగిపోయిందండి. ఆల్రెడీ కట్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయ పీసెస్ వేసుకుందాం. ఇది మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది కాకరకాయ ఎప్పుడైతే బాగా వేగుతుందో అప్పుడు చేదంటూ అసలు ఉండదండి. అదే మెయిన్ టిప్. బాగా వేగాలి, దీనిలో ఉన్న సీక్రెట్ అదే. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసానండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఫ్రైలోకి. ఇప్పుడు ఫ్రై ఒకసారి చూద్దాం. చూసారా కొంచెం వేగిపోయింది కదండి. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు, జీరా, మెంతి పౌడర్. చూసారా కాకరకాయ చేదు అయినప్పటికీ వేయాల్సిందే మనం మెంతి పౌడర్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారండి, మెంతి పౌడరు, జీరా పౌడరు, చిటికెడు పసుపు కూడా వేసానండి. ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. అప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. చూడండి, బాగా ఫ్రై అయింది. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడానే వేసుకోరండి. ఫస్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి. కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసానండి అంతే. దీన్ని కూడా మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలండి. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఒక 2 మినిట్స్ అంటే ఫ్రై అవుతాయి. చూడండి, మంచిగా వేగిపోయిందండి. దీనిలో ఇప్పుడు 4 ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇవి కూడా ఒక 1 మినిట్ ఉంచి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిందండి. దీనిలో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. మన స్పైసీనెస్కి సరిపడా వేసుకోవచ్చు అండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మెజర్మెంట్స్ అంటూ ఏం లేవండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే కాకరకాయ కాబట్టి. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా మిక్స్ చేస్తానండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దామండి. కారం ఫ్లేవర్ కూడా అంత పట్టాలి కదా కర్రీకి. ఒక 2 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే అస్సలు చేదు అనేది ఉండదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.